సముద్రంలోకి వెళ్లినదే వారి జీవితం గడవదు. జీవనం గడవాలన్నా, గంప నిండాలన్నా గంగలోకి వెళ్లాల్సింది. గంప నిండితేనే పూట గడుస్తుంది. ఇది సముద్ర పల్లలపై సాహసం చేసి పొట్ట నింపుకునే మత్స్యకారుల పరిస్థితి. అయితే నిషేధ కాలంతో గత 2 నెలలుగా వేటకు దూరమైపోయారు మత్స్యకారులు. మళ్లీ ఇప్పుడు గంగమ్మ బాట పడుతున్నారు. గంగమ్మ చల్లంగా చూడమ్మా అంటూ పూజలు చేసి కోటి ఆశలతో వేటకు బయలుదేరారు. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి జరిగే సమయంలో ప్రతి ఏటా 2 నెలల పాటు కన్జర్వేటివ్ పీరియడ్ ని నిర్వహిస్తూ ఉంటారు. ఏప్రిల్ 17 నుంచి జూన్ 13 వరకు దేశవ్యాప్తంగా తీర ప్రాంతంపై చేపల వేట నిషేధిస్తారు. ఇది ముగిసింది. అర్ధరాత్రి నుండి చేపల వేట సీజన్ మొదలైంది. 60 రోజుల పాటు ఒడ్డుకే పరిమితమైపోయిన బోట్లు ఒక్కొక్కటిగా సముద్రంలో వేటకు బయలుదేరాయి. అయితే సముద్ర వేటకు వెళ్లే ముందు ప్రతి ఏటా మత్స్యకారులు గంగమ్మకు పూజలు చేస్తారు. గంగలోకి వెళ్లాలంటే ఆ తల్లి కరుణ ఉండాలి అని కోరుకుంటారు. ఈ క్రమంలోనే విశాఖ ఫిషింగ్ హార్బర్లోని గంగమ్మ తల్లి ఆలయంలో మత్స్యకారులు ప్రత్యేక పూజలు చేశారు. మత్స్యకార కుటుంబాల మహిళలు సముద్ర తీరంలోకి వెళ్లి గంగమ్మకు పసుపు కుంకుమ నిష్ఠతో నైవేద్యాన్ని సమర్పించారు. భారీగా తరలించిన మత్స్యకార కుటుంబాలతో విశాఖ ఫిషింగ్ హార్బర్ సందడిగా మారింది. గంగమ్మ కరుణ ఉంటేనే కష్ట నష్టాల్ని గట్టెక్కి మత్స్య సంపద కరుణిస్తుంది అనేది మత్స్యకారుల నమ్మకం. చావైనా బతుకైనా సరే ఆ గంగమ్మపై భారమేసి చేపల వేటకు వెళుతూ ఉంటారు. ఒకసారి వేటకు వెళితే తిరిగి ఒడ్డుకు చేరుకోవడానికి కనీసం 2 వారాల సమయం పడుతుంది. అందుకే కంటికి రెప్పలా కాపాడాలంటూ గంగమ్మను కొలుస్తారన్నమాట. పూజల తరువాత ఎంతో ఉత్సాహంగా కొత్త సీజన్ ని ప్రారంభిస్తారు మత్స్యకారులు. ఇక విశాఖ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సుమారు 700 మరబోట్లు, మరో 1000 ఇంజిన్ బోట్లు వేట సాగిస్తూ ఉంటాయి. అయితే సీజన్ తొలి రోజు అమావాస్య కావడంతో కొంతమంది పరిమితంగానే వేటను ప్రారంభించారు. మరికొంతమంది మంచి రోజు చూసుకుని ఈ సీజన్ వేటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మత్స్యకారుల ఆశకు తగినట్టుగానే ఈసారి సముద్ర తీరంలో చేపలు పుష్కలంగా లభిస్తాయని మత్స్య అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా భావనపాడు వరకు మత్స్యరాశుల ఉత్పత్తిపై సర్వే చేసినట్టు తెలిపారు. సముద్ర తీరంలోని పలు ప్రాంతాల్లో మత్స్య సంపద భారీగా ఉన్నట్టు ఫిషరీస్ సైంటిస్ట్ జీవీఏ ప్రసాద్ వెల్లడించారు. ఈ బ్యాన్ పీరియడ్లో మన విశాఖపట్నం నుండి శ్రీకాకుళం తీరంలో ఉన్నటువంటి భావనపాడు వరకు చేయడం జరిగిందండి. మరి సర్వే చేయటం ద్వారా మరి మత్స్యకారులకు వివిధ రకాలైనటువంటి చేపలు మేము గుర్తించి వారికి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాలంలో మరి పుట్టి పెరిగి పెద్దవి అవుతాయి కదా, మరి జూన్ 14 నుంచి వాళ్ళు వేటకి వెళ్తారు కదా, ఆ టయానికి అవి చాలా ఇక్కడ రెగ్యులర్గా మనకి ఎప్పుడో దొరికేటువంటి చేపలే మాకాడ దొరికినాయండి. ఇప్పుడు అంటే ఈ ఏరియాలో మన తూర్పు తీర ప్రాంతంలో అయితే పెళ్ళొడుగులు కానివ్వండి, బొక్కడుగులు కానివ్వండి, నామాలు గులివిందులు, ఎర్రనామాలు గులివిందులు, కారలు, బాడి మట్టలు, మళ్ళీ వివిధ రకాలైనటువంటి మత్స్య జాతులు మనకి ఏదైతే ఎప్పుడు రెగ్యులర్గా దొరికితే అన్నీ మాకు దొరికినాయి. మరి చింతపల్లి కానివ్వండి, అలాగే కళింగపట్నం కానివ్వండి, మరి భావనపాడు, మరి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మత్స్య సంపద లభ్యం అనేది గుర్తించడం జరిగింది. రుషికొండ, చింతపల్లి, భావనపాడు, భీమునిపట్నం ఈ ఏరియా అంతా మేము చేసిన సర్వే అంతా అన్ని చోట్ల మాకు పుష్కలంగానే జరిగినాయి. ఇదిలా ఉంటే ఎంతో ఆశతో సీజన్ కోసం ఎదురు చూసిన మత్స్యకారులకు కొన్ని ప్రతికూల పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి. డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోవడం, వాతావరణం అనుకూలించకపోవడం, ఐస్ ధరలు కూడా పెరిగిపోవడం లాంటి పరిణామాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం సబ్సిడీ పెంచాలని మత్స్యకారులు, మత్స్యకార సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ యొక్క ఏటకెళ్లే తరుణంలో మాకు ఆయిల్ సబ్సిడీ చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇది చాలా మాకు ఇబ్బందికరమైన విషయం మాకుంది. ఎందుకంటే లాస్ట్ టైము ఆయిల్ 80 రూపాయలు ఉండేటప్పుడు కూడా అదే రేటు ఉంది. ఇప్పుడు 104 రూపాయలు ఉండడం వల్ల 25 రూపాయలు 26 రూపాయలు పెరగడం మాకు చాలా భారంగా ఉంది. బోట్లు 800 బోట్లు జట్టి ఉండేటప్పుడు ఇందులో 400 బోట్లు వేటకెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంది. అప్పులు చేసుకుంటూ ఆ గంగమ్మ తల్లి మీద జీవనోపాధి చేస్తూ వస్తాయని ఆశమే వెళ్తున్నాం. మరి అంత దూరం వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఆయిల్కి వచ్చినోడు అదృష్టవంతులు, లేనోడు మాత్రం మరి ఆ తల్లి మీద బాధపడి మరి బాధపడాల్సిన విషయం. ఈ ఫిషింగ్ హార్బర్లో ఈ రోజు వరకు ఎన్నడూ లేనిది లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డాం బోట్లు తిప్పడానికి. మరి ఈ సంవత్సరం ఎలాగుంటుందని చెప్పేసి ఆ భగవంతుని భారం వేసి, ఆ గంగమ్మ తల్లిని భారం వేసి మరి ఆ గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడాలి.
ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా ఎంతో చల్లగా చూస్తాయని తల్లికి మొక్కుబడి చెల్లించుకుంటూ. ఇప్పుడు 2 నెలలు బోర్లు కట్టేశారు. ఇప్పుడు ఫిషింగ్లు లేవు. ఇప్పుడు వాతావరణం బాగోలేదు, గాలి లేవు, వర్షాలు లేవు. దాన్ని బట్టి ఫిషింగ్లు ఉంటావో ఉండవో తెలియదు. దాన్ని బట్టి ఆయిల్ రేట్లు పెరిగిపోయి ఎలా మార్కెట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఫిషింగ్ బోర్లు తిప్పాలంటే అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. మొత్తంగా కోటి ఆశలతో ఈ సీజన్ వేటకు వెళుతున్న గంగపుత్రుల్ని గంగమ్మ తల్లి చల్లగా చూసి జల పుష్పాల పంట పండాలని మనము కోరుకుందాం.